జనాలకు అర్థం కాల. యేసుప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేసినా, చనిపోయిన మనుషులను లేపినా, ఎన్ని స్వస్థతలు దేవుడు చేసినా, కుష్ఠరోగుల్ని, కుంటివారిని, గుడ్డివారిని అందరికీ కూడా అందరికీ స్వస్థ ఇచ్చి జీవింపజేస్తున్నా ఎవరికి అర్థం కాల. అందుకని యేసుప్రభు వారు ఈ విధంగా అడుగుతున్నారు, నన్ను ఎవరని అనుకుంటూ ఉన్నారు జనాలు అని అన్నప్పుడు, జనాలు అనుకున్న మాటలో శిష్యులు చెప్తారు ఏమనంటే, కొందరు బాప్తిసమిచ్చే యోహానని చెప్పుకుంటూ ఉన్నారయ్యా, కొందరు ఏలియా అని చెప్పుకుంటున్నారయ్యా, కొందరు ఇర్మియా అని చెప్పుకుంటున్నారయ్యా, మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారయ్యా అని చెప్పుకుంటున్నారు. పిల్లరా, వాళ్ళన్నది శిష్యులు చెప్పారు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నారు, ఏమని ఎన్ని కాదయ్యా. శిష్యులను అడుగుతారు, మీరు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగారు. పేతురు గ్రహించాడండి, అందరిలాగా ఆలోచించలా. పేతురు యేసు ప్రభు వారి గురించి గ్రహించారు. ఎట్లా గ్రహించారు? దేవుని ఆత్మచేత గ్రహించారు, ప్రభు యొక్క ఆత్మచేత గ్రహించారు. ప్రభు యొక్క ఆత్మ లేనిదే ఎవరో కూడా యేసు ప్రభు ఎవరో తెలుసుకోలేరు. ఆయన సజీవుడైన దేవుడు పిల్లారా, దేవుని కుమారుడు పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.